సో గైస్, మన ఆర్కే పబ్లికేషన్ తరపున తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు టాప్ 10 మోడల్ పేపర్స్, వాటితో పాటుగా టాప్ 10 మోడల్ పేపర్స్ కొన్న వారికి ఇప్పటి వరకు కానిస్టేబుల్ 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి అన్ని మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో అందజేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ 10 మోడల్ పేపర్స్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉంటాయండి. అందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా కేవలము 200 రూపాయలకే మీకైతే అందజేయడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, సో ఇక్కడ మన నంబర్ ఉంది కదా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని మన వాట్సాప్ నెంబర్ సేమ్ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే విత్ ఇన్ 10 మినిట్స్లో మీకైతే పీడిఎఫ్స్ అయితే పంపడం జరుగుతుందండి. ఈవెన్ మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. లేదా మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అక్కడ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఇవి ఉండే విధంగా చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కానిస్టేబుల్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి ఉపయోగపడే విధంగా ప్రజెంట్ అయితే మనము కానిస్టేబుల్ మోడల్ పేపర్, అది కూడా గ్రాండ్ టెస్ట్ అయితే మనము చూడబోతున్నామండి. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 2. ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ 1 అయితే చేయడం జరిగిందండి. మంచి రెస్పాన్స్ అయితే ఉంది. దాని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. సో మనకి కానిస్టేబుల్ పరీక్షలు అనేవి ఒక 1 వీక్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఈ నెల 28వ తారీఖు నుంచి అయితే ఉంటాయి. ఆగస్ట్ 28 నుంచి అందరూ కూడా గమనించాలి. సో మరి అప్పటి వరకు ఇంకా కొంచెం టైం అనేది మనకు దొరికిందండి. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇంకొక 20 డేస్ అయితే ఉంది. 20 డేస్ మీకు 20 గ్రాండ్ టెస్ట్లు అయితే అందిస్తానండి. ఆల్మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయవద్దు ఫ్రెండ్స్. సో ప్రతిరోజు అయితే మీకు అందచేస్తూనే ఉంటాను. ఓకే, సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. సంతులిత వృద్ధి సిద్ధాంతము ఇతనితో సంబంధం కలిగి ఉంది. అంటే సంతులిత వృద్ధి సిద్ధాంతం అనేటువంటిది ఎవరి చేత ప్రతిపాదించడం జరిగింది? ఆన్సర్ బి మరియు సి అండి. బి ఎవరు? రోసెన్ స్టీన్ రోడన్ అనేటువంటి వ్యక్తి మరియు రాగ్నర్ నర్స్కే అనేటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా మరి సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ 1. ఆర్థికాభివృద్ధి కీలక అంశముగా నవకల్పన భావనను ప్రవేశపెట్టిన అర్థశాస్త్రజ్ఞులు ఎవరు? ఎకానమిస్ట్ అని అర్థము. ఓకే, ఆర్థికాభివృద్ధి కీలక అంశముగా నవకల్పన అనేటువంటి భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సో షుంపీటర్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త. నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిలో ఏది అధిక ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటుంది? క్రింది వాటిలో ఏది అధిక ద్రవ్యత్వాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా, అంటే మోర్ లిక్విడిటీ అంటారండి. దాన్ని ఏమంటారు? మోర్ లిక్విడిటీ అంటే వెంటనే మనము అమౌంట్ అనేది తీసుకోవచ్చు అని అర్థము. ఇప్పుడు కాల వ్యవధి డిపాజిట్లు ఉంటాయి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకో, వెంటనే తీసుకోవచ్చా? లేదు. రియల్ ఎస్టేట్ అంటే ఏదైనా ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి, ఆ ల్యాండ్ నువ్వు త్వరగా అమ్ముడుపోతుందా అండి? చెప్పలేం కదా. ఈక్విటీలు కూడా అంతే అండి, వెంటనే మనము అమౌంట్ దాన్ని క్యాష్ చేసుకోలేము. కాబట్టి సేవింగ్ బ్యాంక్ ఖాతా అనేది ఎప్పుడైనా కూడా నిమిషంలో అయినా మనము అమౌంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 1. మూలధన మార్కెట్కు చెందని అంశము క్రింది వాటిలో ఏది? మూలధన అంశము ఆప్షన్ సి అండి. ఆదాయ ధృవపత్రము అనేది ఏంటండి? ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ మూలధన మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ చెందుతుందా అంటే లేదు. బాండ్లు, డిబెంచర్సు, ప్రిఫరెన్స్ షేర్స్ ఇవన్నీ కూడా సో ఆర్థికమైనటువంటివిగా చెప్పుకోవచ్చు. ఆదాయ ధృవపత్రం అనేది మన ఎకనమిక్ స్టేటస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 1. అమర్త్య కే సేన్కు, అమర్త్య సేన్ అనే అర్థం అండి. అమర్త్య సేన్కు ఈ క్రింద కనబర్చిన పెట్టుబడి పద్ధతితో సంబంధము కలదు. అమర్త్య సేన్ అండి. ఆప్షన్ సి కాలశ్రేణుల పద్ధతితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మన భారతదేశం నుంచి వన్ అండ్ ఓన్లీ పర్సన్ అండి. సో అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గెలుపొందినటువంటి వ్యక్తి అమర్త్య సేన్ గారండి, ప్రముఖ ఆర్థికవేత్త. నెక్స్ట్ 1. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారము క్రింది వాటిలో పొడవు కొలత ప్రమాణాలు ఏంటి? అర్థశాస్త్రము కౌటిల్యుడు రచించారు కదండి. సో మరి అందులో మరి పొడవు
కొలతలకి ప్రమాణాలుగా వేటిని చెప్పడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి పై 1 అండి. చూద్దాం. సో రంజకన్, లిక్ష, యుక, మధ్య అనేటువంటి మూడింటినైతే చెప్పడం జరిగిందండి పొడవు కొలతల యొక్క ప్రమాణాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వాస్తవము ఏది? స్థానభ్రంశము సదిశ రాశి కాగా దూరము అదిశ రాశి. సదిశ రాశుల యొక్క పరిమాణము మరియు దిశ రెండింటిని కలిగి ఉండును మరియు అదిశ రాశుల పరిమాణం మాత్రమే కలిగి ఉండును. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ బి, రెండు కూడా సరైనవిగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క బలము వేటిపై ఆధారపడును? వస్తువు యొక్క బలం అనేది వేటిపైన ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏ మరియు డి. ఏ ఏముంది? వస్తువు యొక్క ద్రవ్యరాశి, వస్తువు యొక్క త్వరణము పైన ఆధారపడి ఉంటుందండి. సో వస్తువు యొక్క బలము. నెక్స్ట్ వన్, సమతల దర్పణము సృష్టించే ప్రతిబింబము ఏ విధంగా ఉంటుంది? సమతల దర్పణం అంటే మనం ఇంట్లో ఉండేటువంటి దర్పణాలండి. మన ఇంట్లో ఉండేటువంటి అద్దం ఉంటుంది కదా, మిర్రర్. సో దాన్ని మనం సమతల దర్పణము అంటాము. మరి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆప్షన్ సి అండి, బిసిడిఈ. బి ఏముంది? మిథ్యా ప్రతిబింబము, నిలువుగా ఉండును, అద్దం వెనక ఏర్పడును అండ్ పార్శ్వ విలోమంగా ఉండును. సో ఇవి 4 కూడా సరైనవిగానే మనమైతే చెప్పుకోవచ్చు ఆ ప్రతిబింబము. నెక్స్ట్ వన్ చూద్దాం. అల్నికో ఏ లోహాల మిశ్రమంగా చెప్పుకోవచ్చు? అల్నికో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 85ది ఆప్షన్ డి అండి, పైవన్నిటి యొక్క మిశ్రమం. ఏంటది? ఇనుము, నికెల్, అల్యూమినియం, కోబాల్ట్. పేరులోనే ఉందండి. ఏఎల్ అంటే అల్యూమినియం, ని అన్నాం కదా నికెల్, కో అంటే కోబాల్ట్. ఓకే, ప్లస్ ఇనుము కూడా ఉంటుంది. అల్నికో అంటారు దీన్ని. మరి ఈ యొక్క అల్నికో అనేటువంటి దాని నుంచి ఏం తయారు చేస్తారంటే అయస్కాంతాలు తయారు చేయడం జరుగుతుంది. శాశ్వత అయస్కాంతాలు అంటాం కదా, సో అది. నెక్స్ట్ వన్ చూద్దాం. తోకచుక్కల తోకల్లో ఏ అణువులు ఉన్నట్లుగా అధ్యయనంలో వెల్లడైంది? తోకచుక్కల తోకల్లో. 86ది ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆక్సిజన్, కాల్షియం, పొటాషియం, ఆర్గాన్. సో ఇవన్నీ కూడా తోకచుక్కలోని యొక్క తోకల్లో ఉన్నట్లుగా గమనించడం జరిగింది. మరి తోకచుక్కలకి నిజమైన తోక ఉంటుందా అండి? నిజమైన తోక ఉంటుందా అంటే ఉండదు. ఏంటి మరి? తోకచుక్కలు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి కదా అండి. సో ఆ వేగంగా ప్రయాణించేటువంటప్పుడు ఆక్సిజన్, కాల్షియం, పొటాషియం, ఆర్గాన్ ఇవి మెరుస్తున్నట్లుగా ఒక పొడవాటి దారిని ఏర్పరచుకుంటూ వెళ్తాయండి. దాన్నే మనం తోక అనుకుంటాం, కానీ ఎలాంటి తోక అయితే దానికి ఉండదు. నెక్స్ట్ వన్, కేంద్రక విచ్ఛితి చర్యలో ఒక మూలకం యొక్క కేంద్రకం 2 కేంద్రకాలుగా విడిపోయింది. అయితే విచ్ఛితి ఉత్పన్నం యొక్క మూలకం ఏంటి? 87ది ఆన్సర్ ఆప్షన్ సి అండి, తక్కువ పరమాణు సంఖ్యను కలిగి ఉండును. నెక్స్ట్ వన్, ఖనిజ మాలిన్యము అంటే ఏంటి? ఖనిజాల యొక్క మాలిన్యము. ఆప్షన్ ఏ, ముడి ఖనిజాలలో ఉండే ఇసుక మరియు శిలాయుత పదార్థాలతో కూడినటువంటి మాలిన్యం ఏదైతే ఉంటుందో దాన్నే మనము ఖనిజ మాలిన్యము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ ఉంటుందండి, పెద్ద కొండ ఉంటుందండి ఐరన్ ఓర్. ఈ ఐరన్ ఓర్ను తవ్వుతూ ఉంటారు. తవ్వినప్పుడు అందులో నుంచి మొత్తం ఐరన్ వస్తుందంటే లేదు. దాన్ని శుభ్రపరిచి దాంట్లో దుమ్ము, ధూళి, ఇసుక రేణువులు అన్నిటిని వేరు చేసిన తర్వాతే మనకు అందులోంచి ఐరన్ అనేది వస్తుంది. దాన్నే మనం మాలిన్యము అంటాము. నెక్స్ట్ వన్, లెడ్ క్రిస్టల్ గ్లాసును ఎలా తయారు చేస్తారు? లెడ్ క్రిస్టల్ గ్లాస్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పొటాషియం కార్బోనేట్ మరియు సున్నపు రాయిని కరిగించి దీన్ని తయారు చేయడము జరుగుతుంది, లెడ్ క్రిస్టల్ గ్లాస్. మరి గ్లాస్ అంటే ఏంటండి? గ్లాస్, ఓకే, గ్లాస్ అంటే అత్యంత చల్లబరిచినటువంటి నీటినే మనము గ్లాసు అంటాము. ఓకేనా? అత్యంత బాగా చల్లబరిచినటువంటి ద్రవరూపమైనటువంటిదే గాజు. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఒక ద్రావణం యొక్క pH విలువ 6 అయిన దాని యొక్క pOH విలువ 6 అయినా దాని యొక్క pH విలువ ఎంతగా ఉంటుందంటే ఆప్షన్ సి అండి, 0 అండి. 0 అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి ఇది.
నెక్స్ట్ వన్, ఒక రసాయన సమీకరణం నుండి ఏ సమాచారాన్ని పొందవచ్చు? ఒక రసాయన సమీకరణం నుండి ఏ సమాచారాన్ని మనము పొందుతాము? ఆప్షన్ డి అండి పైవన్నీ. ఏంటి? సమీకరణము సంకేత రూపంలో క్రియా జనకములను తెలియచేయను. అంటే ఆ యొక్క సంకేతం ద్వారానే అసలు అది ఏంటి, దాని యొక్క క్రియ అంటే ఏ మూలకాలు ఉన్నాయనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? యా. నెక్స్ట్, సంకేత రూపంలో క్రియాజన్యాలు తెలియచేయను. రసాయన చర్య జరిగే పరిస్థితులు, మూలకాల భౌతిక స్థితులను గురించి తెలియచేయును. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, అష్టక విన్యాసము ఆక్టేట్ గల్ఫాగనేషన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అనగా ఏంటి? అష్టక విన్యాసము అంటే 8 అని అర్థం. అష్ట అంటే ఏంటండి? 8. అష్టక విన్యాసము. చూద్దాం, క్లియర్గా చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ డి అండి 1 మరియు 3. ఒకటేముంది? ఒక బాహ్య కర్పరంలో 2 లేదా 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం. మూడవది, శూన్య సంయోజక ఎలక్ట్రాన్ను కలిగి ఉన్న పరమాణువునే అష్టక విన్యాసము అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన విధులను ఏమని అంటారు? 93 ఆప్షన్ బి అండి అష్టక నియమము. నెక్స్ట్ వన్, రూథర్ఫర్డ్ పరమాణు నిర్మాణములో డాష్ ఏముంటుందండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏబిసిడి అన్నీ సరైనవి. చూద్దాం. ఎలక్ట్రాన్లు నిర్దిష్ట కక్షలో కేంద్రకం చుట్టూ పరిభ్రమించును. పరమాణు ధనావేశంతో కూడిన భారాయుత సాంద్రమైన కేంద్రకం అనేటువంటి కేంద్ర ప్రాంతాన్ని కలిగి ఉండుట వలన కొన్ని ఆల్ఫా కణాలు బంగారు రేకులతో తాపడం చెంది వెనక్కి వస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మరి ధనావేశపూరిత కేంద్రకం వలన కొన్ని ఆల్ఫా కిరణాలు బంగారు రేఖతో తాడనం వలన విచలనం చెందుతాయి. నెక్స్ట్, బంగారం గుండా వెళ్ళే చాలా ఆల్ఫా కిరణాలు విచలనం చెందవు. దీన్ని బట్టి పరమాణువులు చాలా ప్రదేశాన్ని కలిగి ఉండు అని అర్థం అవుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ద్రవాలు ప్రవాహకతను కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? అంటే ద్రవాలు ఎప్పుడు కూడా ప్రవహిస్తాయండి. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క ఆ పాత్ర ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలోనికి ఇమిడిపోతాయి ద్రవాలు. అందుకే వీటిని మనము యూనివర్సల్ ఫ్లూయిడ్స్ అంటాము, అంటే సార్వత్రిక ద్రావణిగా చెప్పుకుంటాము. ఓకేనా? మరి ద్రవాలు ప్రవాహకతను కలిగి ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఆప్షన్ అండి, ద్రవాలలో అంతరనుక బలాలు కణాలను సముచ్చయంగా కలిపి ఉంచేంత బలంగా ఉంటాయి, కానీ వాటి నిర్దిష్ట స్థితిలో ఉంచేంత బలంగా ఉండవు. అంటే సో దాని యొక్క ఆకారాన్ని మనం ఎందులో అయితే ఉంచుతామో దాని విధంగా మారుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, వేటిని కలిపి సంయుక్తంగా ప్రోటోప్లాజ్మా అంటే జీవ పదార్థము అంటాం. జీవ పదార్థము ఒక కణంలో కేంద్రకంలో ఉండేదే జీవ పదార్థం అండి. మరి దేన్ని అంటామంటే ఆప్షన్ సి పై రెండింటిని కలిపి సైటోప్లాజా మరియు కేంద్రం, ఈ రెండింటిని కలిపి మనము జీవ పదార్థము అంటాం, ప్రోటోప్లాజ్మా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హరిత కణాలను కలిగి ఉన్న స్థూల కోణ కణజాల కణాలు దేనిని తయారు చేయను? హరిత కణాలను కలిగి ఉన్నటువంటి స్థూల కోణ కణజాల కణాలు దేనిని తయారు చేస్తాయి ఇక్కడ? ఇంపార్టెంట్. 97వది ఆన్సర్ ఆప్షన్ సి అండి పై 2 సరైనవి. చక్కెర మరియు పిండి పదార్థాలండి. సో హరిత కణాలు అంటే ఏంటి? హరిత రేణువులండి. ఓకేనా? సో దీన్నే మనము కిరణజన్య సంయోగ క్రియ అని అంటాము. ఓకేనా? కిరణజన్య సంయోజ క్రియ, ఫోటోసింథసిస్. ఓకే, మరి సూర్యరశ్మి, ఓకే, నీరు, కార్బన్ డైఆక్సైడ్, వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, ఓకే, వెలుతురును గ్రహించి, ఓకే, మరి పిండి పదార్థాలను తయారు చేసుకునేటువంటి విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. మరి కిరణజన్య సంయోగ క్రియలు ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు ఏంటి అంటే చక్కెర మరియు పిండి పదార్థాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రతి జీవి యొక్క పేరు దీనితో కూర్చబడి ఉంటుంది. ప్రతి జీవి యొక్క పేరు. ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏది కూడా కాదు. జన్యువులు కాదు, జాతులు కాదు, పై 2 కాదు, ప్రజాతి పైన. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ఆరోగ్యము అనగా ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ డి అండి పైవన్నీ. సంపూర్ణ శారీరక ఆరోగ్యము, సంపూర్ణ మానసిక ఆరోగ్యము, సంపూర్ణ సామాజిక ఆరోగ్యం, మూడింటిని కలిపి మనము ఆరోగ్యంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే ఒక శారీరక ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యం కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, సామాజిక పరమైనటువంటి ఆరోగ్యం కూడా ఉండాలి. వీటన్నిటిని కలిపి ఆరోగ్యంగా నిర్వచించడం జరిగింది. నెక్స్ట్ వన్, మలేరియా దాడి దశలు ఏవి? మలేరియా దాడి ఆన్సర్ ఆప్షన్ డి అండి పైవన్నీ. చూద్దాం. చలి దశ అంటే తీవ్రమైన చలి వణుకుడు భావన కలుగుతుంది. వేడి దశ అధిక జ్వరము, శ్వాసక్రియ, హృదయ స్పందన వేగము కావడము. చెమట పట్టే దశ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి పడిపోవడం. ఈ 3 దశలో ఉంటాయండి మలేరియా. మలేరియా అనేది దోమ వలన వస్తుందండి. ఓకేనా? సో ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంది మనకి. దేని ద్వారా అండి? ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా. ఆడ ఎనాఫిలిస్ దోమ మనల్ని కుట్టినప్పుడు ప్లాస్మోడియం అనేటువంటి ఒక పరాన్నజీవి మన శరీరంలోనికి ప్రవేశించి మనకు మలేరియా అనేటువంటి వ్యాధిని కలగచేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇది మలేరియా అనేటువంటి ఈ యొక్క ప్లాస్మోడియం అనేటువంటి జీవి ప్లీహం పైన ప్రభావితము చూపిస్తుంది. ఓకేనా? మరి మనపైన దాడి చేసి రక్తాన్ని తాగేటువంటి దోమలు ఏంటి తెలుసా అండి? ఓన్లీ ఆడదోమలు మాత్రమే. మొగవి చాలా మంచివండి. అవి ఓన్లీ చెట్ల రసాలను మాత్రమే తాగుతాయి. ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్. ఒక ఆడదోమలు మాత్రమే. చూసారా అండి ఇక్కడ కూడా ఎంత డామినేషను? ఆడదోమలు మాత్రమే మనల్ని కుట్టి మన రక్తం అంతా తాగేస్తాయి. జస్ట్ ఫర్ కిడ్డింగ్ అండి. నెక్స్ట్ వన్, తెగుళ్ళ నివారణ చర్యలు ఏవి క్రింది వాటిలో? 101 ఆప్షన్ డి అండి పైవన్నీ. తెగుళ్లను తట్టుకునే వంగడాలను ఉపయోగించడము అంటే హైబ్రిడ్ విత్తనాలు అని అర్థము. వంగడాలంటే విత్తనాలు. చెట్ల పంటల విత్తులు చల్లడానికి అభిలషణీయ కాలాన్ని పాటించడము. పంట మార్పిడి, శుద్ధి సాగు, వేసవిలో దున్నడం అన్నీ కూడా సరైనవే. తెగుళ్ళ నివారణకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, మిశ్రమ పంటల సాగు లక్షణాలు ఏంటి? మిశ్రమ పంటల సాగు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. ఎరువులను చల్లడం కష్టము. మిశ్రమ పంటలు కనుక మనం చేస్తున్నప్పుడు ఒక ఎరువుని ఇంకో దానికి పడుతాయి కదా అండి, ఎరువులను చల్లడం కొంచెం కష్టం అవుతుంది. క్రిమి సంహారక మందులను చల్లడం కూడా తేలిక. పంటలను వేరువేరుగా కోయడం సాధ్యం కాదు. సో ఇలాంటివి అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, కీటకాలు వంటి ఉన్నత అకశేరుకాలలో నాడీ వ్యవస్థ ఏ రూపంలో ఉంటుంది? 103 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి పై రెండు. నాడీ సంధియుత, దీన్ని మనము గ్యాంగ్లిక్ అంటారు, మరియు నాడీ దండం, ఈ రెండింటి రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, రక్తం ఎందులో పాత్ర వహించును అంటే రక్తము ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఆన్సర్ ఆప్షన్ డి అండి పైవన్నీ. ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించడం, శరీరాన్ని అన్య దేహాల నుంచి రక్షించడం, శరీరాన్ని వ్యాధి జనకాల నుంచి రక్షించడం రక్తం చేసే యొక్క పని. నెక్స్ట్ వన్, సాధారణ పరిస్థితుల్లో శ్వాసక్రియ వేగం అనేది ఏ విధంగా ఉంటుంది? సాధారణ పరిస్థితుల్లో ఆన్సర్ ఆప్షన్ బి అండి. నిమిషానికి 15 నుంచి 18 సార్లు గుండె కొట్టుకునే వేగం శ్వాసక్రియ, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటాం మనము కదా. సో ఆ వేగం అనేది 15 నుంచి 18 సార్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యము ఏది? మున్ని ప్రేమ్చంద్ హిందీ మరియు ఉర్దూ భాషలో గొప్ప కవి. అభినంద్రనాథ్ ఠాగూర్ 1905లో భారతమాత చిత్రాన్ని రూపొందించారు. మరి సరైన సమాధానం ఏంటి అంటే పై రెండు కూడా సరైనవే. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. భారత ప్రభుత్వ చట్టము, పిట్స్ ఇండియా చట్టము, చార్టర్ చట్టము, ఇండియన్ కౌన్సిల్ చట్టము. ఆన్సర్ ఆప్షన్ అండి 1 by 1 చూద్దాము. భారత ప్రభుత్వ చట్టము 1858లో తీసుకురావడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ ఇది. 1858లో దీన్ని మనము విక్టోరియా రాణి ప్రకటన అంటాము. విక్టోరియా క్వీన్ ప్రకటనగా చెప్పుకుంటామండి. సో ఈ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ అనేటువంటి పదవిని తొలగించి భారత గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్ అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ చట్టానికి. ఓకే, 1857 తిరుగుబాటు అయిపోయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేస్తూ దీన్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్, పిట్స్ ఇండియా చట్టము
1784. నెక్స్ట్ చార్టర్డ్ చట్టము 1793. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. ఇంపార్టెంట్ అండి అన్నీ కూడా. నెక్స్ట్ వన్, వందే మాతరం పత్రిక సంపాదకుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరండి? వందే మాతరం పత్రిక సంపాదకులు అరవిందో ఘోష్ అండి. ఓకే, అరవిందో ఘోష్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భేదంగా ఉన్నది ఏది? మూకనాయక్, జనత, కుడి అరసు, బహిష్కృత భారతి. సరైన సమాధానం ఏంటండి? ఇక్కడ భేదంగా ఉన్నది కుడి అరసు అనేది భేదంగా ఉన్నదండి. మూక్ నాయక్, జనత, బహిష్కృత భారత్ అనేవి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముఖ్యమైన రచనలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో తప్పుగా జతపరచబడినది ఏది? రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజము, దయానంద సరస్వతి ఆర్య సమాజము, యాన్ బిసెంట్ దివ్య జ్ఞాన సమాజము, ఆత్మారాం పాండురంగ సత్యశోధక సమాజము. మరి తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి? సో ఆత్మారాం పాండురంగ సత్యశోధక్ సమాజ్ అనేది తప్పు. మిగతావన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజము, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజము, యాన్ బిసెంట్ దివ్య జ్ఞాన సమాజము అన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని వాక్యము ఏది? సో ఐచిసన్ కమిషన్ 1886లో నియమించబడింది. విస్కాంట్ లీగ్ కమిషన్ 1934లో నియమించబడింది. సరైన సమాధానం ఆప్షన్ బి అండి, 2 మాత్రమే సరైనది. ఓకే, నెక్స్ట్ వన్, కథక్ నృత్యంలో ప్రావీణ్యం కలిగిన మొఘల్ చక్రవర్తి క్రింది వాటిలో ఎవరు? ఆప్షన్స్ అండి, మహమ్మద్ షా. నెక్స్ట్ వన్, మొఘల్ వంశంలో చివరి చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ అండి, బహదూర్ షా 2. బ్రిటిష్ వారు ఇతన్ని చివరి వ్యక్తిని బంధించి రంగూన్ జైలుకి అయితే పంపడం జరుగుతుందండి. కడపటి మొఘల్ చక్రవర్తి అంటారు ఇవన్నీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఓకే, చూద్దాం. 114 ఆన్సర్ ఆప్షన్ డి అండి. సో బదేరా యుద్ధము ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అనేది తప్పండి. సో శాంతోమ్ యుద్ధము మొదటి కర్ణాటక యుద్ధంగా చెప్పుకోవచ్చు. అంబూర్ యుద్ధం 2వ కర్ణాటక యుద్ధము, వాందావాసి యుద్ధము 3వ కర్ణాటక యుద్ధంగా మనము చెప్పుకోవచ్చు. 4వది మాత్రం తప్పు. నెక్స్ట్ వన్, భారతదేశంలో డచ్ వారి తొలి స్థావరము ఏది? డచ్ లేదా హాలాండ్ లేదా నెదర్లాండ్ అన్నీ కూడా ఒకటే అండి పేరు. మరి భారతదేశంలో డచ్ వారి తొలి స్థావరము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మచిలీపట్నం అండి. నెక్స్ట్ వన్, బహమనీల కాలంలో చివరి సుల్తాన్గా ఎవరిని చెప్పుకుంటాం? ఆప్షన్ ఏ షియాబుద్దీన్ మహమ్మద్ షా. నెక్స్ట్ వన్, రెడ్డి రాజులు 1 శతాబ్దం పాటు ఏ ప్రాంతాలను రాజధానులుగా చేసుకొని కోస్తాంధ్రను పాలించడము జరిగింది? సో సరైన సమాధానం ఏంటండి? 117 ఆప్షన్ బి అండి, అద్దంకి మరియు కొండవీడు. నెక్స్ట్ వన్, విజయనగర రాజ్యము ఎప్పుడు స్థాపించబడము చూడవచ్చు? విజయనగర రాజ్యము ఇంపార్టెంట్ క్వశ్చన్. సో 118 ఆప్షన్ సి అండి, 1336వ సంవత్సరంలో విజయనగర రాజ్యము స్థాపించారు. నెక్స్ట్ వన్, స్వయంభూ లింగాలయం ఓరుగల్లు కోటలో ఎవరు నిర్మించడం జరిగింది? స్వయంభూ లింగాలయము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గణపతి దేవుడు. ఎవరండి? గణపతి దేవుడు. 1000 స్తంభాల గుడి ఎన్ని స్తంభాలు కలిగి ఉంది? 1000 స్తంభాల గుడి ఎన్ని స్తంభాలు కలిగి ఉంది? ఆప్షన్ సి అండి, 369 స్తంభాలను కలిగి ఉంది. అదేంది 1000 స్తంభాల గుడికి 1000 స్తంభాలు ఉండాలి కదని మీకు డౌట్ రావచ్చు. కానీ ఉన్నాయేంటండి 369. దాని పేరండి 1000 స్తంభాలు అనేది. నెక్స్ట్ వన్, కొరవి శాసనము ఎవరి కాలంలో తొలి తెలుగు గద్య శాసనముగా ప్రసిద్ధి పొందింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 3వ కుసుమాయుధుడు. నెక్స్ట్ వన్, సంగమేశ్వర ఆలయము ఎవరు నిర్మించడము జరిగింది? బదామి చాళుక్యులు. నెక్స్ట్ వన్, తెలంగాణలో లభ్యమైన తొలి సంస్కృత శాసనము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తుమ్మలగూడెము శాసనము. తెలంగాణలో లభ్యమైన తొలి సంస్కృత శాసనం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇక్ష్వాకుల కాలంలో సుమారు ఎన్ని
బౌద్ధ విహారాలు మరియు స్తూపాలు నిర్మించారు? 124. ఆన్సర్ ఆప్షన్ డి అండి 30. నెక్స్ట్ వన్, అధర్మమూర్తి విగ్రహాన్ని ఒక వేసి నేరం మోపబడిన వ్యక్తి వేసే విగ్రహాన్ని బట్టి నేర నిర్ధారణ చేసే దివ్య పరీక్షను ఏమంటారు? 125. ఆప్షన్ సి అండి ధర్మ దివ్య అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, నాగార్జున కొండ మరియు పల్నాడులోని గురజాలలో ఎవరి శాసనాలు లభించాయి? 26. ఆప్షన్ బి అండి రుద్రపురుషదత్తుని యొక్క శాసనాలు లభించాయి. నెక్స్ట్ వన్, అజంతా గుహలు ఎక్కడ ఉన్నాయి? 127. ఆప్షన్ బి అండి మహారాష్ట్రలో ఉన్నాయి అజంతా. నెక్స్ట్ వన్, శాతవాహనుల్లో మూడవ పాలకుడిగా ఎవరిని చెప్పుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మొదటి శాతకర్ణి. నెక్స్ట్ వన్ చూద్దాం, రాజు తన ఉత్తర్వులను మరియు ఆజ్ఞలను తెలియచేస్తూ వేసే శాసనాలను ఏమంటారు? 129. ఆప్షన్ బి అండి రాజాజ్ఞలు అంటారు. రాజు తన ఉత్తర్వులను మరియు ఆజ్ఞలను తెలియచేస్తూ వేసే శాసనాలను. నెక్స్ట్ వన్, గ్రానైట్ రాళ్లతో తయారు చేసిన శవపేటికలను ఏమంటారు? 130. ఆప్షన్ సి అండి శిస్ట్ సమాధులు అంటారు. ఓకే. నెక్స్ట్ వన్ 131, భారత రాజ్యాంగం ప్రకారము సమానత్వానికి ప్రాథమిక హక్కులలో ఏది చేర్చబడలేదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆర్థిక సమానత్వం చేర్చబడలేదు. ఎందుకండి? సో ఆర్థిక సమానత్వం ఏంటంటే ఆస్తి హక్కు అనేది మనకు 31వ ఆర్టికల్లో ఉండేదండి. ఓకేనా, దాన్ని ఏం చేశారు మరి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తీసుకెళ్ళి సో మరి 300 ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. ఓకే, అందరూ కూడా గమనించాలి. ఓకే, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వాటిలో ఏది మానవ హక్కు మరియు ప్రాథమిక హక్కులు? 132. ఆప్షన్ బి అండి విద్యా హక్కు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడదు? దేనికి ఇవ్వబడదండి? ఆప్షన్ సి అండి దేశంలో ఎక్కడైనా ఆస్తిని స్వంతం చేసుకోవడానికి, సంపాదించడానికి మరియు పారవేసేందుకు స్వేచ్ఛ. మన రాజ్యాంగంలో ఉంటుందా అండి? ఇది ఉండదు. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వ్రాతల్లో ఏది మీకు చాలా మంచి శరీరం ఉందని అర్థము? 134. ఆన్సర్ ఆప్షన్ బి అండి హెబియస్ కార్పస్. అంటే ఏంటండి ఇక్కడ మీకు ఏమర్థమైంది? చాలా మంచి శరీరం ఉందనే అర్థం ఏంటి అంటే ఎవరు కూడా మనల్ని నిర్బంధించలేదు. హెబియస్ కార్పస్ ఏం చెప్తుందండి? పోలీసులు అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే మనల్ని కోర్టులో హాజరుపరచాలి, కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ వన్, సేవా హక్కు అనే భావన ఉద్భవించినది ఎక్కడి నుండి? 135. ఆన్సర్ ఆప్షన్ సి అండి గ్రేట్ బ్రిటన్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ఉపోద్ఘాతము ఈ క్రింది ప్రయోజనానికి ఉపయోగపడుతుంది? దేనికి చూద్దాం. 136. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1 మరియు 2. ఒకటేముంది ఇక్కడ? రాజ్యాంగం తన అధికారాన్ని కోరుకునే మూలాన్ని పీఠిక అంటారు. ప్రియాంబుల్ ముందు మాట లేదా పీఠిక అని కూడా చెప్పుకోవచ్చు. రాజ్యాంగం స్థాపించడానికి మరియు ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్న వస్తువులను కూడా ఇది పేర్కొంది. అంటే రాజ్యాంగం యొక్క మూల భావన మొత్తం అసలు రాజ్యాంగం అంటే ఏంటో కంప్లీట్గా మనకు ఒక ప్రవేశికలోనే కంప్లీట్గా చెప్పడం అయితే జరిగిందండి. దీన్నే మనం ఉపోద్ఘాతం అంటాము, ప్రవేశిక అంటాము, పీఠిక అంటాము, ముందు మాట అంటాము దీన్నే. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను గమనించండి. 37. ఆప్షన్ సి అండి 1 మరియు 2 సరైనవే. సహేతుకమైన కారణాలు అంటే కేంద్ర సమాచార కమిషన్ ఏదైనా విషయంపై విచారణకు ఆదేశించవచ్చు. ఏదైనా ఎగ్జాక్ట్లీ కారణం ఉంటేనే ఇక్కడ సహేతుకమైన కారణం అన్నారు కదా. నెక్స్ట్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పబ్లిక్ అథారిటీ నుంచి తన నిర్ణయాలకు అనుగుణంగా ఉండేలా చూసుకునేటువంటి అధికారం అయితే ఉంటుంది. ఓకేనా, ఇది కూడా సరైనదిగానే మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన స్టేట్మెంట్లలో ఏది సరైనది లేదా సరైనవి? 138. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కేవలం 1 మాత్రం. ఏంటది? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక అత్యున్నత స్వతంత్ర సంస్థగా మనమైతే చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను గమనించండి. రాష్ట్ర సమాచార కమిషన్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంలోని కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఫిర్యాదులను మరియు అప్పీళ్లను స్వీకరిస్తుంది. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక అత్యున్నతమైన స్వతంత్ర సంస్థ. ఏదండి మరి సరైనది? ఆప్షన్ సి 1 మరియు 2, రెండు కూడా సరైనవిగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ వీటిని చేయగలదు. 140 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఒకటి లేదా 2 కాదు. మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులపై బాధితురాలి పిటిషన్ సమర్పించిన తర్వాత మాత్రమే విచారించబడి మరియు సుమోటోగా కాదు. న్యాయస్థానం ముందు పెండింగ్లో ఉన్న మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏ ప్రక్రియలోనూ జోక్యం చేసుకోకూడదు. 1 లేదా 2, రెండు కూడా సరైనవిగానే మరియు చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేనిని చేర్చడానికి సుప్రీంకోర్టు జీవించే హక్కు ఆర్టికల్ 21 పరిధిని పెంచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1 మరియు 2 కూడా సరైనవే. చూద్దాం. ఒకటేముంది? జీవించే హక్కులో గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది, కరెక్ట్. జీవించే హక్కులో జీవనోపాధి హక్కు కూడా ఉంటుంది, రెండు కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం క్రింది వాటిలో దేనికోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించవచ్చు? 142 సరైన సమాధానము ఏంటండి మరి? ఆప్షన్ ఏ అండి, 1, 2, 4 సరైనవి. ఒకటేంటి? మహిళలు మరియు పిల్లలపైన, షెడ్యూల్ కులాలపైన. నెక్స్ట్ 4 సామాజికంగా వెనుకబడిన తరగతులపైన మరి ఏదైనా ప్రత్యేకమైన నిబంధనలను రూపొందించవచ్చు అంటూ మరి ఆర్టికల్ 15 ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. ఓకేనండి, ఇంపార్టెంట్ అంటే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో అని మనమైతే ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, రిట్కు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? చూద్దాం. 143 ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మాత్రమే. భారత సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, 226 ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంది. అయితే భారత పార్లమెంట్ ఈ అధికారాన్ని సుప్రీంకోర్టు మరియు హైకోర్టుతో పాటు మరే ఇతర న్యాయస్థానానికైనా అందిస్తుంది అనేది సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా తప్పు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో నిరోధక నిర్బంధానికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. ఏంటండి ఇది? నిరోధక నిర్బంధానికి సంబంధించి ఆన్సర్ 144 ఆప్షన్ బి అండి, 2 మాత్రమే సరైనది. చూద్దాం. డిటెన్షన్ ఆర్డర్ జారీ చేయబడినప్పుడు అతను అప్పటికే జైలులో ఉన్నందున నిర్బంధ ఉత్తర్వులను సవాలు చేసే హక్కు నిర్బంధానికి ఉంది అన్నట్లుగా మనకైతే తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 ప్రకారం అరెస్ట్ అయిన మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ అందుబాటులో లేదు. ఎవరికి లేదండి మరి? 145 ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2. శత్రు విదేశీయులకు లేదు. ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం కింద నిర్బంధించిన వ్యక్తికి ఆర్టికల్ 22 ప్రకారము మరి అరెస్ట్ మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు లేదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారము మనస్సాక్షి స్వేచ్ఛకు లోబడి ఉంటుంది. ఏంటండి మరి? మనస్సాక్షికి స్వేచ్ఛకు లోబడి ఉంటుంది. 146 ఆన్సర్ ఆప్షన్ డి అంటే 1 మరియు 2. చూద్దాం. పబ్లిక్ ఆర్డర్ నైతిక మరియు ఆరోగ్యము 2. సాంఘిక సంక్షేమం మరియు సంస్కరణలు అందించేటువంటి చట్టము భారత రాజ్యాంగం ప్రకారం మనస్సాక్షికి స్వేచ్ఛకు లోబడి మాత్రమే ఉంటుందన్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రాథమిక హక్కులలో పౌరులు కాని వారికి ఏది అందుబాటులో ఉంటుంది? పౌరులు కానటువంటి వారికి అంటే మన దేశం వాళ్ళు కాదు అని అర్థము. ఓకే, నాన్ సిటిజన్ ఆఫ్ ఇండియా. 147 ఆన్సర్ ఏంటండి మరి? ఆప్షన్ బి అండి, 1 మరియు 4. ఒకటేముంది? చట్టం ముందు సమానత్వం అయితే ఉంటుందండి. ఆప్షన్ 4 జీవితము మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, అంటే జీవించే హక్కు ప్లస్ వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో వాక్ మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క హక్కు దీని ఆధారంగా పరిమితము చేయబడింది. 148 ఆప్షన్ ఏ అండి, 1, 2, 3. ఒకటేముంది? భారత సార్వభౌమాధికారం మరియు సమగ్రత కోసము. 2 కోర్టు ధిక్కారంలో. ఆప్షన్ 3 విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధము. ఓకే, వీటిని మాత్రమే పరిమితం చేయబడింది. నెక్స్ట్ వన్,
క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో దోపిడీకి వ్యతిరేకంగా హక్కులో భాగంగా ఊహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి 1 మరియు 4. ఒకటేముంది, మనుషుల రాకపోకలను నిషేధించడం మరియు బలవంతంగా పనిచేయించడము. 4 ఏముంది, ఫ్యాక్టరీలు మరియు గనుల్లో పిల్లలను నియమించడాన్ని నిషేధించడము. ఇవి రెండు కూడా సరైనవి. ఓకేనా? పీడన నిరోధక హక్కు అంటాం దాన్ని మనము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సమాచార హక్కులు అంటే మరియు కలిగి ఉంటాయి. సమాచార హక్కులు అంటే డాష్లను కలిగి ఉంటాయి. చూద్దాం. 150. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి 2 మరియు 4. దరఖాస్తుదారు కోరుకున్న ప్రదేశానికి ఆఫీస్ నుంచి ఫైల్ను తీసుకెళ్లడము. నెక్స్ట్ 4. టేపుల్లో సమాచారాన్ని పొందడము. 2 కూడా సరైనదిగా చెప్పుకోవచ్చండి. సమాచార హక్కు చట్టము 2005 ప్రకారము అందరికీ ఇవైతే ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఏ ప్రభుత్వ సంస్థ నుంచైనా మనము సమాచారాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ 1. ఆరోగ్యశ్రీ సీఈఓగా ఎవరిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది? 151. సరైన సమాధానము ఆప్షన్ డి అండి విశాలాక్షి. ఆన్సర్. నెక్స్ట్ 1. యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు 2022కు ఏ రాష్ట్ర పశు సంవర్ధన శాఖ ఎంపిక కావడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. 152. నెక్స్ట్ 1. భారత్ తరపున T20లో ఆరంగేటం చేసిన 99వ ఆటగాడిగా ఎవరు నిలవడము చూడవచ్చు? 153. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి హర్షదీప్ సింగ్. నెక్స్ట్ 1. తెలంగాణకు హరితహారం పథకము దేనిని నిర్దేశిస్తుంది? 154. ఆప్షన్ సి అండి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24% వృక్షాల విస్తీర్ణంను 33% పెంచడము ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ 1. రైతు బంధు పథకంకు సంబంధించి క్రింది వారిలో సరికాని వాక్యము. పట్టేదారు రైతులందరికీ వర్తిస్తుంది. సీజన్కు ఎకరానికి 5,000 చొప్పున అందిస్తారు. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. రెండోది మాత్రమే సరైనది. ఓకే. నెక్స్ట్ 1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రింది పథకాలను అవి ఆరంభించిన ప్రాంతంతో జత చేయండి. 156. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1 by 1 చూద్దాము. ముందుగా ఆసరా పెన్షన్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే కొత్తూరు. నెక్స్ట్ మిషన్ భగీరథ ఎక్కడ స్టార్ట్ చేశారండి? కోమటికొండ అనే ప్రాంతంలో. నెక్స్ట్ గ్రామజ్యోతి ఇక్కడ గంగాదేవిపల్లి. మిషన్ కాకతీయ సదాశివ నగర్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోవాలి. నేషనల్ శాంపిల్ సర్వే 70వ రౌండ్ ప్రకారంగా తెలంగాణలో రైతుల రుణాన్ని ఎంత శాతంగా గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి 50%. నెక్స్ట్ 1. తెలంగాణ ఇరిగేషన్ డేను ఏ రోజున జరుపుకోవడము మనము చూడవచ్చు? తెలంగాణ ఇరిగేషన్ డే నవంబర్ 14వ తారీఖున. నెక్స్ట్ 1. తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న చెరువులు గల జిల్లా ఏది? ఎక్కువ సంఖ్యలో చెరువులు ఉన్నటువంటి జిల్లా. ఆన్సర్ ఆప్షన్ సి అండి సిద్దిపేట. నెక్స్ట్ 1. క్రింది వాటిలో సరికాని జతను గమనించండి. ప్రియదర్శిని జూరాల రేవులపల్లి, కడెం నారాయణ రెడ్డి పెద్దూరు. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ పోచంపాడు, నిజాం సాగర్ కుందుకుర్తి. సరికానటువంటి జత ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ డి అండి నిజాం సాగర్ కుందుకుర్తి అనేది తప్పు. నెక్స్ట్ 1. భారతదేశంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ డి అండి ఇందిరా సాగర్. భారతదేశంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్ అండి ఇది. ఓకేనా, ఇందిరా సాగర్. నెక్స్ట్ 1. జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు లేదా ఎప్పుడు వస్తుంది అని అర్థము? 161. ఆన్సర్ ఆప్షన్ బి అండి జనవరి 24. జాతీయ రక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు లేదా ఎప్పుడు వస్తుంది దినోత్సవం? 162. ఆప్షన్ సి అండి మార్చి 3. 2021 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రెజ్లింగ్లో గెలుచుకున్న వ్యక్తి ఎవరు? 163. ఆప్షన్ బి అండి నీరజ్ చోప్రా. నెక్స్ట్ 1. 2021లో బాక్సింగ్లో ద్రోణాచార్య అవార్డు గెలుచుకున్నది ఎవరు? 164. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి సంధ్యా గురుంగ్. నెక్స్ట్ 1. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి వ్యక్తి ఎవరు? 165. ఆప్షన్ డి అండి సచిన్ టెండూల్కర్.
స్ట్రాటో ఆవరణం చేరిన తొలి భారతీయుడు ఎవరు? స్ట్రాటో ఆవరణం చేరిన తొలి భారతీయుడు 166 ఆప్షన్ బి అండి, టిఎన్ సురేష్ కుమార్ గారు. నెక్స్ట్ వన్, భూమిని చుట్టూ వచ్చిన తొలి భారతీయుడు ఎవరు? క్రింది వాటిలో 167 ఆప్షన్ బి అండి, కేఎస్ రావు. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ పథకము ఎప్పుడు ప్రారంభించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2018 సెప్టెంబర్ 23. క్రింది పథకాలను వాటి సంవత్సరాలతో జతపరచండి. జన్ధన్ యోజన, వన్ నేషన్ వన్ రేషన్, కిసాన్ సమ్మాన్ నిధి, ఉడాన్. వేటిని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది చూద్దాం. 169 ఆప్షన్ సి అండి. ముందుగా జన్ధన్ యోజన 2014. నెక్స్ట్ వన్ నేషన్ వన్ రేషన్ 2020, కిసాన్ సమ్మాన్ నిధి 2019, ఉడాన్ 2017. ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బేటీ బచావో బేటీ పడావోకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉండడం అయితే చూడవచ్చు? ఆప్షన్ ఏ మాధురి దీక్షిత్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఎక్కడ ప్రారంభము అయ్యింది? 171 ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఆప్షన్ డి అండి, నరేంద్ర సింగ్ తోమర్ విదేశాంగ వ్యవహారాలు అనేది తప్పు. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ, అమిత్ షా హోంశాఖ, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ. నెక్స్ట్ వన్, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు చెందిన కేంద్ర క్యాబినెట్ మంత్రి ఎవరు? 173 ఆప్షన్ సి అండి, గిరిరాజ్ సింగ్. నెక్స్ట్ వన్, డిఆర్డిఓ సంస్థ ఎప్పుడు స్థాపించారు? 174 ఆప్షన్ బి అండి, 1958 అండి. న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. సతీష్ రెడ్డి గారు ప్రజెంట్ చైర్మన్. కచాయ్ లేమన్ ఏ రాష్ట్రానికి చెందినది? కచాయ్ లేమన్ 175 ఆప్షన్ బి అండి, మణిపూర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? బాల్య వివాహాలు లేని జిల్లా ఒడిశాలోని గంజం జిల్లా. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ డి అండి, రెండు కూడా సరైనవే. ఓకే, బోత్ ఆర్ రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. లోసుంగ్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించడం చూడవచ్చు మనం? లోసుంగ్ అనేటువంటి ఫెస్టివల్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, సిక్కిం. నెక్స్ట్ వన్ చూద్దాం. లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరు? 170 ఆప్షన్ ఏ అండి, గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. నెక్స్ట్ వన్, క్రింది రాష్ట్రాలలో ఏది రాష్ట్రాలకు ఎక్కువ స్వయం ప్రతిపత్తి కోసము డిమాండ్ చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ కూడా. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్. నెక్స్ట్ వన్, సమాజ అభివృద్ధి కార్యక్రమాన్ని క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బల్వంతరాయ్ మెహతా. నెక్స్ట్ వన్, సో సరైన సమాధానాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారండి ఇక్కడ. సో సరైన సమాధానము 1 and 2 రెండు కూడా సరైనవి. చూద్దాము. ఇందిరా ఆవాస్ యోజన పథకం క్రింద ప్రతి పేద మరియు బలహీన వర్గాల ఇంటికి 30,000 అందరికీ గృహవసతి కల్పించాలనే లక్ష్యము 2020 సంవత్సరం లోపు సాధించాలని తలపెట్టారు. పొదుపు పరపతి వంటి విత్త సేవలతో పాటు సూక్ష్మ విత్త సంస్థలు అందించే అదనపు సేవల పెట్టుబడి సేవలు అనేది ఇక్కడైతే ముఖ్యమైన లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ 182. 1965లో వ్యవసాయ ధరల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిఫారసు చేసిన కమిటీ మల్హోత్రా కమిటీ. భారత ఆహార సంస్థతో పాటు 1965లో స్థాపించబడిన మరొక సంస్థ కేంద్ర గిడ్డంగుల సంస్థ. మనీర్దేశంలో వ్యవసాయ ధరల కమిషన్ను వ్యవసాయ వ్యాయాల ధరల కమిషన్గా మార్పు చేసినది 1985లో. ప్రపంచ ఆకలి సూచికను హంగర్ ఇండెక్స్ ప్రచురించే సంస్థ అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ. 182 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 2, 3, 4 మాత్రమే సరైన. ఒకటి తప్పండి, 2, 3, 4 అనేవి సరైనవి. నెక్స్ట్ వన్, మన దేశంలో అంత్యోదయ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రము? 183 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1, 3, 4 సరైనవి. 1 ఏముంది? మన దేశంలో అంత్యోదయ కార్యక్రమాన్ని మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం రాజస్థాన్. భారతదేశంలో పంటల బీమాపై గుత్తాధిపత్యము ఏర్పరచుకున్న సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ. 3వది,
ప్రజా పంపిణీ వ్యవస్థ బడుగు వర్గాల వారికి నిత్యావసర వస్తువుల అధిక ధరల ప్రభావాల నుంచి రక్షణ కల్పిస్తుంది. సో ఇది కూడా సరైనదే. నెక్స్ట్ వన్. సో పై వాటిలో సరైన జవాబును ఎంచుకొని అంటున్నారండి. 184 ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1 మరియు 4 మాత్రమే సరైన. చూద్దాం. ఒకటేంటి, 1930 నుంచి 50 మధ్య కాలంలో సహకార సంస్థల అభివృద్ధిని ప్రోత్సహించింది భారత రిజర్వ్ బ్యాంక్. 4 వ్యవసాయ ఉత్పత్తి కారకాల డిమాండ్ నిర్ణయించే అంశము ఉపాంత ఉత్పత్తి రాబడి అనేదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, 2 కూడా సరైనవి. నెక్స్ట్ వన్. ఫోర్డ్ ఫౌండేషన్ నిపుణుల సూచన ప్రకారం 1960-61లో 7 జిల్లాలలో భారత ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల పెంపు. నెక్స్ట్, ప్రభుత్వం 2003 నుంచి అనుమతించి ఏర్పాటు చేసిన రైతు మిత్ర బృందాలలోని సభ్యులు సన్నకారు రైతులు, ఉపాంత రైతులు, కౌలుదారులు. మన దేశంలో 1981 నుంచి 2001 మధ్య కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుటకు కందుల పంట ఉత్పత్తి పెరుగుదల కారణమని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వము 1999 నుంచి 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ కృషి బీమా యోజన వర్తించేది ఆహార పంటలకు, ఆహారేతర పంటలకు, పప్పు నూనె గింజల పంటలకు. మరి సరైన సమాధానము ఏంటి? ఆప్షన్స్ అండి 2 మరియు 4 మాత్రమే సరైనది. 2 మరియు 4 మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ కూడా పై స్టేట్మెంట్లలో ఏది సరైనది అని అడుగుతున్నారని 186 ఆప్షన్ సి అండి. 1 మరియు 2 సరైనది. చూద్దాం. జాతీయ విత్తన సంస్థ యొక్క నాణ్యత నియంత్రణ ప్రయోగశాల భూపాల్లో ఉంది. మార్కెటింగ్ వ్యయ విశ్లేషణలో పరిగణించబడేవి అమ్మకపు గేయాల ప్రకటన, గేయాల నిల్వ, సంబంధ గేయాల మరియు వస్తు సేవల పంపిణీగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? 187 ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మాత్రమే. చూద్దాం. నందికొండ బహుళార్థ సాధక నదీ ప్రాజెక్టు యొక్క మార్పు చేసిన పేరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. కరెక్ట్. నెక్స్ట్ వన్. పై స్టేట్మెంట్లలో ఏది లేదా ఏవి సరైనవి? చూద్దాం. 188 ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 మాత్రమే సరైనదట. చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ను కార్పొరేట్ రంగంలో నెలకొల్పడం చూడవచ్చు. నెక్స్ట్ వన్. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? 189 ఆప్షన్ సి అండి. 192 2 కూడా. హెచ్చు దిగుబడి వంగడాల కార్యక్రమాన్ని మన దేశంలో ప్రారంభించిన ప్రణాళిక కాలము 1966 నుంచి 69. నెక్స్ట్, పేదవారిని అంచనా వేయడానికి సీన్ పేదరిక సూచిక ఆధారంగా అంశం ఆదాయ అసమానతలపై ఈ యొక్క పేదవారి అంచనా అయితే వేయడము జరుగుతుంది. సీన్ పేదరిక సూచిక అనేది. ఓకే, నెక్స్ట్ వన్. పై స్టేట్మెంట్లలో ఇది సరైనది. గ్రామీణ బ్యాంకుల నష్టాలను, వాటి కారకాలను విశ్లేషించడానికి ఏర్పరిచిన పరపతి పరిశీలన సంఘం అధ్యక్షుడు ఏఎం కుస్రో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క మిగులు కోసం మరియు అవసరం కోసము సేకరణ ధరలు చెల్లించి ఆహార ధాన్యాలను సేకరిస్తుంది. ఏదని సరైనదంటే ఆప్షన్స్ 1 మరియు 2 సరైనవే. నెక్స్ట్ వన్. 2011 గణాంకాల ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లాల జనాభాలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఉన్నారు? 191 ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏబిసి. నిర్మల్, నిజామాబాద్, మెదక్లో. ఓకే, పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ వన్. దిగువ తెలిపిన పరిశ్రమలలో ఏది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? 192 ఆప్షన్ ఏ అండి. డి కాదండి. ఓకే, డి కాదు. ఏంటి? ఆటోమొబైల్ పరిశ్రమ కాదు. వస్త్ర పరిశ్రమ, పంచదార పరిశ్రమ, పేపర్ పరిశ్రమ ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. నెక్స్ట్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. 193 ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏసిడి సరైనవి. ఏంటో చూద్దాం. ముందుగా భారత ప్రభుత్వం 2019 తాత్కాలిక బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం జనవరి 1, 2019 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏసిడి సి అండి.
ఉపాధి మరియు చిన్నకారు రైతుల సరైన వ్యవసాయ ఆదాయాన్ని పొందేందుకు వీలుగా వివిధ వ్యవసాయ ఉత్పాదకాలను సేకరించడానికి ఆర్థిక అవసరాలను అందించే ఉద్దేశంతో ఈ పథకము ప్రారంభించబడింది. ACD. భూ రికార్డుల ప్రకారం 2 హెక్టార్ల వరకు సాగు భూమి గల భర్త, భార్య మరియు మైనర్ పిల్లలతో కూడిన ఒకే కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయల ప్రయోజనము పొందుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కాళోజీ నారాయణరావు అవార్డుకు సంబంధించి క్రింది వివరాలను పరిశీలించండి. 194 ఆప్షన్ బి అండ్ ఏ మరియు సి సరైనవి. చూద్దాం. ఏ. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పింది. కరెక్ట్. 2017 సంవత్సరానికి కాళోజీ నారాయణరావు అవార్డు ఆర్ సీతారాంకి ప్రదానం చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణ ప్రభుత్వము రైతు బంధు పథకాన్ని అమలు పరుస్తున్నది. దీనికి సంబంధించి క్రింది వాటిలో వివరణలను పరిశీలించండి. 195 ఆప్షన్ ఏ అండి. బి మరియు డి సరైనవి. బి ఏంటి? అందరూ తెలంగాణ రైతులకు పంటకు 4,000 చొప్పున ఎకరానికి 8,000 చొప్పున అందజేస్తారు. డి. 2018-19 సంవత్సరానికి గాను ఈ పథకం కోసము 12,000 కోట్ల బడ్జెట్ను కేటాయించడం కూడా చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. టీ హబ్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవండి. చూద్దాం. ప్రత్యేకమైన పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో టీ హబ్ ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్. నవకల్పనల కంపెనీలను ప్రారంభించడానికి వాటికి గ్రేడింగ్ ఇవ్వడానికి అవసరమైన సహాయాన్ని వ్యవస్థాపకులకు ఇవ్వడానికి విస్తృతమైన నెట్వర్క్ భాగస్వాములతో కలిసి పని చేస్తుంది. నెక్స్ట్ వన్. క్రింది జతలను పరిశీలించండి. 197 ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. BCD సరైనవిగా చెప్పుకోవచ్చు. బి ఏంటి? టీ బ్రైడ్ దళిత పారిశ్రామికవేత్తల ర్యాపిడ్ ఇంక్యుబేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రామ్. నెక్స్ట్. సి. టీ స్విఫ్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పెట్టుబడి సదుపాయము. నెక్స్ట్. TSI పాస్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. 2011 జనాభా గణాంకాలు మరియు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2018 ప్రకారం తెలంగాణ జనాభా సంబంధిత క్రింది జతలను పరిశీలించండి. 198 ఆప్షన్ ఏ అండి. BCD సరైనవి. బి ఏంటి? తెలంగాణలో 2001 నుంచి 2011 దశాబ్ద కాలపు జనాభా వృద్ధి రేటు 15.57. సి. 2011లో తెలంగాణలో మొత్తం జనాభాలో పట్టణ జనాభా 40.88%. డి. 2011లో తెలంగాణలో జనసాంద్రత 3.342%. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆసరా పెన్షన్ గురించి క్రింది అంశాలను పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ACD సరైనవి. ACD. ఈ పథకాన్ని అక్టోబర్ 1, 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు వివిధ కేటగిరీల వ్యక్తులకు కూడా పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. డి. 3 హెక్టార్ల కంటే ఎక్కువ తడి భూమి లేదా 5 హెక్టార్ల కంటే ఎక్కువ పొడి భూమి గల రైతులు అనర్హులుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధానమంత్రి జన ఔషధి యోజనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆన్సర్ ABC సరైనవి. ఏంటి చూద్దాం. 2008లో ప్రారంభించిన ఈ పథకము జెనరిక్ మందుల అవుట్లెట్లను ప్రారంభించాలని తెలుపుతుంది. సి. ఈ మధ్య కాలంలో 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 437 ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలను తక్కువకే విక్రయించడము. సో ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ అయితే మనము చూసామండి. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా కొన్ని అయితే చూద్దామండి. మోడల్ పేపర్ 2లో ద గవర్నమెంట్ డౌన్డ్ ద అపోజిషన్. మరి ఈ యొక్క డౌన్డ్ అనేటువంటి ఆ పదానికి అర్థం ఏంటి? అది దేనికి సంబంధించినదిగా మనము చెప్పుకోవచ్చు. మరి సరైన సమాధానం ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ సి అండి. ఇదొక వర్బ్ అండి. ఇదొక వర్బ్. నెక్స్ట్ వన్. హీ ఆల్వేస్ డాష్ ఫ్రెష్ అండ్ యాక్టివ్ బికాస్ హీ డాష్ అప్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే అండ్ డాష్ యోగా. ఏంటండి మీరు ఈ ఖాళీలలో ఏమేమి వస్తాయంటే ఆప్షన్ ఏ అండి. హీ ఆల్వేస్ లుక్స్ ఫ్రెష్ అండ్ యాక్టివ్ బికాస్ హీ గెట్స్, ఇక్కడ ఏంటి గెట్స్
gets up 6 o'clock every day and he does yoga. Option 1 is the right answer. Next one, choose the assertive sentence. అంటే సరైనది ఏంటో చూద్దామండి ఇక్కడ. మూడవది ఆప్షన్ ఏ, he was a vivacious and liked singing. Okay, he was vivacious and liked singing is the right answer. Next one, Ashwin walked out of the hall in dash middle of the movie. Answer option C అండి, in the middle of the movie గా మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, the book was written dash a style appropriate dash the age dash the children. ఏంటండి ఈ ఖాళీలను మనమైతే సరైనటువంటి వర్డ్స్తో పూరించాలి. సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. చూద్దాం. The book was written in a style appropriate to the age of the children. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ద సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్. సో గ్రూసమ్, గ్రూసమ్. ఆరవది ఏంటండి, ఆప్షన్ డి అండి, ఫ్రైట్ఫుల్. ఓకే, ఫ్రైట్ఫుల్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఒక మనకు ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్యాసేజ్ మొత్తం కూడా చదివి, సో ఇక్కడ మనకు క్లియర్గా ఇస్తారు 7 to 11 వరకు ఆన్సర్ చేయండి అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో ముందుగా మనమైతే ప్యాసేజ్ని క్లియర్గా చదివిన తర్వాత మనమైతే ఆన్సర్ అయితే చేయాలండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు 1 లేదా 2 ప్యాసేజ్లు అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 2. ఓకేనా, మన ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పేపర్స్లో భాగంగా గ్రాండ్ టెస్ట్ 2 అండి. సో ఇదే విధంగా మనకు ఎగ్జామ్ వరకు కూడా ఈ మంత్ 28 వరకు కూడా ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మీకైతే అప్డేట్ చేస్తూనే ఉంటానండి. ప్రతిరోజు ఫాలో అవ్వండి. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా ఓకే కామెంట్ రూపంలో తెలియచండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా మన కరెంట్ అఫైర్స్ మన ఈ యొక్క మోడల్ పేపర్స్ ప్యాకేజ్ అయితే ఉందండి, కేవలం 200 రూపాయలకే మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం సో గూగుల్ పే లేదా ఫోన్పే చేసి కూడా మీరైతే తీసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. ప్రతిరోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.